మా ఇంటికి పోకుండా అయిపో పోయి పెద్ద తప్పు చేసిన. ఎవరేమన్నారు ఇప్పుడు? ఇంట్లో ఉన్నది కదా పెద్ద వేస్ట్ది మా అన్న భార్య, ఆమెతోనే గొడవ. ఆమెతో నీకెందుకే గొడవ? ఇది మా ఇల్లు, ఏదైనా ఉంటే మీ ఇంట్లో చూసుకో అంటాంది. మా ఇంట్లో ఆమె సెట్టే కాదు, నిన్నగాక మొన్నొచ్చి బాగా బిల్డప్లు ఇస్తాంది. అయినా అది నీళ్ళు కాదు కదా ఇప్పుడు. సరేలే బానే చెప్పినావు. మా అన్నని నేను ఏమైనా అనుకుంటా, మధ్యలో ఆమె ఎవరు అట్లా అనొద్దు ఇట్లా అనొద్దు అని చెప్పడానికి? ఆమె నీ వదిన. మా ఇంట్లో నా మీద పెత్తనాలు ఎత్తే ఎవ్వరు ఊరుకోరు ఇక్కడ. రేపు మా చెల్లె కూడా నీ మీద పెత్తనాలు ఇలానే చేస్తే? మీ చెల్లె నన్ను ఎందుకంటదండి? నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు తెలియదా? మరి మీ వదిన చూసినప్పుడు నీకు తెలియదా? అవునా, పెళ్లి చేసుకుని కట్నం తీసుకున్నప్పుడు నీకు తెలియదా? మరి వాళ్ళ అమ్మలు మీ వదిన కట్నం ఇవ్వలేదా? నువ్వు వెళ్ళి అక్కడ పెత్తనం చెల్లాయించచ్చు, కానీ ఇక్కడ నిన్ను మాత్రం మా చెల్లె ఏమనద్దు, అంతేనా? నువ్వేంది మా వదినకు సపోర్ట్ చేస్తాను? సపోర్ట్ కాదు, ఈ ఇల్లు నీకెట్లనో ఆ ఇల్లు ఆమెకట్లా. ఆమె ఏమైనా అనే హక్కు ఉంటుంది, నువ్వు ఆమెను ఏమనే హక్కు నీకు లేదు. ఇంటికి ఆమె సెట్ కాకుంటే ఈ ఇంటికి నువ్వు సెట్ కావు. ఆమె వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్తుంది, నువ్వు మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళు, ప్రశాంతంగా ఉండు. ఆమె బయట నుంచి వచ్చింది, ఆమె మీద పెత్తనాలు ఎత్తా, మేం చెప్పింది అలానే ఆలోచనలు మార్చుకో. నువ్వు కూడా బయట నుంచి వచ్చిందనివే మేము అట్లా ఎత్తామంటారు, ఇంట్లో కాపురం చేయగలవా? బావ చెప్పింది నిజమే కదా, నా వరకు వచ్చాకే నాకు అర్థమవుతుంది నేను మా వదిన పట్ల నడుచుకునే పద్ధతి తప్పే.